ముందు అందరికీ నమస్కారం. నేను ఇప్పటివరకు ఏ పదవి చేయలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చాలా పనులు చేశాం. నీలమ్మదన్న గారి సహకారంతో నల్లవల్లిలో చాలా సేవలు అందించాం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కానీ, ఒకటి ఇల్లు కూలిపోయిన వాళ్ళకు కానీ ఆర్థిక సహాయాలు చేశాం. హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు ఆర్థికంగా ఆదుకున్నాం. కుటుంబానికి భరోసాగా నిలబడ్డాం. మా దగ్గర మల్లన్న గుడి అని చాలా ఫేమస్, ఇక్కడ పెద్ద గుడి. ఇక్కడ ధ్వజస్తంభం మల్లన్న గుడికి అన్నగారే ఇప్పించారు. మొన్న మా ఊరికి ప్రధానంగా ఒక సమస్య వచ్చింది. డంపింగ్ యార్డ్ అనే భూతం మా ఊరికి మన ప్రపంచానికి కరోనా ఎట్లా వచ్చిందో మా ఊరికి డంపింగ్ యార్డ్ అనే ఒక భూతం వచ్చింది. భూతం వచ్చినప్పుడు ఎవరైతే ఈ పాత నాయకులు ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేకుండా వెళ్ళారు. కావున నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం కోరుకునేది మన గ్రామ సర్పంచ్ని ఎన్నుకునేది, మన గ్రామానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుని నడిపిస్తాడు, సమస్య పరిష్కారం ఎట్లయితుంది అని చెప్పి దాని గురించి పోరాడుతాడనే గ్రామ సర్పంచ్ని ఎన్నుకుంటాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే, సర్పంచ్ బాధ్యతలు ఇంతకుముందు చేసిన వాళ్ళు సరిగ్గా నిర్వర్తించలేరని నా అభిప్రాయం. యువత ముఖ్యంగా ఇక్కడ యువత ఎవరికి ప్రాధాన్యత ఏ పార్టీలు సరిగ్గా ఇవ్వడం లేదు. అన్ని పార్టీలు గెలిచిన వాళ్ళకే వారు సరిగ్గా చేసినా చేయకుండా వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాయి. ఇక్కడ మా ఊర్లో ప్రధానంగా సమస్యలు వచ్చినప్పుడు పోరాడాం. మేము మాకెందుకు వేయాలంటే మేము అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉన్నాం, రాజకీయంలో యాక్టివ్గా ఉన్నాం. ఎక్కడైనా విలేజ్లో ఎవరికైనా సమస్య వస్తే వాళ్ళకు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాం. డంపింగ్ యార్డ్ విషయంలో అయితే మేము తిరగని అధికారి దగ్గరికి, ఏ అధికారి దగ్గరికి వెళ్తే పని అవుతుందంటే ఆ అధికారి దగ్గరికి వెళ్ళాం. ఏ ఎమ్మెల్యే దగ్గరికి, ఎవరి దగ్గరికి పని అవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. కానీ అయినా ఎవ్వరు మా మీద కరుణించలేరు. కానీ దీని అన్నిటికీ పరిష్కారం రాజకీయంగా నిలదొక్కుంటేనే ఊరికి పరిష్కారం దొరుకుతుంది, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేము ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నిలబడి సర్పంచ్గా గెలిచి పొద్దున డంపింగ్ యార్డ్ తప్పదు అనే పరిస్థితి వస్తే మేము పబ్లిక్తో ఇప్పుడు రాజకీయంగా పదవులు అనుభవించిన వాళ్ళు పక్క తప్పుకోవడం వల్ల మాకు కొంచెం ముందుకు వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఆ సీసీ రోడ్లు కావచ్చు, మా సీసీ రోడ్డు మొత్తం తవ్వారు. ఒక్క సీసీ రోడ్ బాగలేదు, వీధి లైట్లు లేవు, మొత్తం అసలు గందరగోళంగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను మొదటి నుంచి కష్టపడుతున్నా, పబ్లిక్లో ఉన్న ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నా. మా ఊరికి సమస్య వచ్చినప్పుడు ముందున్నా కాబట్టి ప్రజలు నన్ను మెచ్చి ముందుకు వెళ్ళమని చెప్పారు. ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి ప్రజల కోరిక మేరకు నిలబడ్డాను.